నువ్వు ఇప్పుడే డిసైడ్ అయిపో. నీకు కోడింగ్ నిజంగా ఇంట్రెస్టా లేదా? ఒకవేళ నీకు ఇంట్రెస్టో లేదో తెలియట్లేదు అనేసి అనిపిస్తుంటే, నువ్వు ఇంకెక్కడైనా ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించగలవా అనేది ఆలోచించుకో. అది క్యాటరింగా, మ్యూజికా, డాన్సా, ఎడిటింగా, డిజైనింగా ఏంటో నాకు తెలీదు. అవి నువ్వు చేసి సంపాదించగలుగుతున్నావా? అవి చేసుకో. దానిలో పర్ఫెక్ట్ అవ్వు. లేదు నీకేమీ లేవు అనేసి అనిపిస్తుంటే కంప్యూటర్ సైన్సే దిక్కు. సో, ఇక్కడ మనం కష్టపడి మంచి జాబ్ తెచ్చుకోవాలి. రైట్. ఏదో పైన కింద కష్టపడి, అటు ఇటు కష్టపడి నాలాగా కష్టపడితే 5.5, 8.5 వస్తది చేతికి. సో, అదేమన్నా బావుంటదా అంటే లేదు. అక్కడ కష్టపడాలి. గొడ్డు చాకిరీ చేయాలి. సో, బయట రియాలిటీ ఇలా ఉంది. లేబర్‌లా ట్రీట్ చేస్తారు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్‌వేర్ ఫ్రెషర్స్‌ని. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. కోర్సులు, క్లాసెస్ అవి ఇవి అన్నీ చేపిస్తారు. అప్పుడు ఓకే. ఈ పని, ఆ పని, ఆ పని, ఈ పని అని చెప్పేసి చేపిస్తారనమాట. ఒకవేళ నువ్వు ఏదైనా పెద్ద కంపెనీకెళ్ళిపోయావనుకో టీసీఎస్ ఇలాంటి ఈటిల్లో అక్కడ అసలేమి పని చేపించరు. ఎందుకంటే నువ్వు వెళ్ళను ఏం చేయవు అనేసి వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఇంకెందుకు ఏం చేపిస్తారు? సో, అక్కడ నువ్వు అనుకుంటావు. ఏం పని చేయకుండా డబ్బులొస్తున్నాయి కదా! అని చెప్పేసి. అదో లైఫా? ఆ! కష్టపడి మంచిగా సెటిల్ అవ్వాలి మన లైఫ్‌లో. సో, అది మన గోల్ ఉండాలి. ఏదో 5,00,000 సంవత్సరానికి ఇస్తున్నాడు కదా! టీసీఎస్ ఏం పని చేయించుకోవట్లేదు అని చెప్పేసి కూర్చుంటే ఇంకేం అవ్వదు.